హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇరనామ పండగది వీడియో చూపెడుతున్నాను. ఈ చిన్న వీడియో పక్కపోటి పెట్టడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో మనం కనబడకపోతే మానిటైజేషన్ అవుతలేదు, అందుకనేసి ఇట్లా పెడుతున్నాను. మా బ్రదర్ తర్వాత నేను కూడా వీడియోలో అమ్మవారిది జలికుండ లేపడానికి చూశాను, కానీ నీళ్ళు ఉండే కుండనే, కానీ ఆ అమ్మవారి మహత్యం వల్ల ఆ కుండ మాత్రం చాలా వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసి నా మినీ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటివి మానిటైజేషన్ అవుతలేదు అనేసి చెప్తున్నారు, అందుకే ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇరనామ పండగది వీడియో చూపెడుతున్నాను. ఈ చిన్న వీడియో పక్కపోటి పెట్టడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో మనం కనబడకపోతే మానిటైజేషన్ అవుతలేదు, అందుకనేసి ఇట్లా పెడుతున్నాను. మా బ్రదర్ తర్వాత నేను కూడా వీడియోలో అమ్మవారిది జలికుండ లేపడానికి చూశాను, కానీ నీళ్ళు ఉండే కుండనే, కానీ ఆ అమ్మవారి మహత్యం వల్ల ఆ కుండ మాత్రం చాలా వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసి నా మినీ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటివి మానిటైజేషన్ అవుతలేదు అనేసి చెప్తున్నారు, అందుకే ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనం కనబడకపోతే మానిటైజేషన్ అవుతలేదు, అందుకనేసి ఇట్లా పెడుతున్నాను. మా బ్రదర్ తర్వాత నేను కూడా వీడియోలో అమ్మవారిది జలికుండ లేపడానికి చూశాను, కానీ నీళ్ళు ఉండే కుండనే, కానీ ఆ అమ్మవారి మహత్యం వల్ల ఆ కుండ మాత్రం చాలా వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసి నా మినీ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటివి మానిటైజేషన్ అవుతలేదు అనేసి చెప్తున్నారు, అందుకే ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇరనామ పండగది వీడియో చూపెడుతున్నాను. ఈ చిన్న వీడియో పక్కపోటి పెట్టడానికి కారణం ఏంటంటే యూట్యూబ్